ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై మాత్రమే కాదు, ఆ యాప్స్ ను ప్రమోట్ చేసే వారిపై కూడా గత కొన్ని రోజులుగా ఈడీ ఫోకస్ చేసింది. యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను ఒక్కొక్కరిగా పిలిచి విచారిస్తోంది. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలను ఈ విషయంగా విచారించిన ఈడీ తాజాగా ఊర్వశి రౌతెలాను, మిమీ చక్రవర్తికి కూడా నోటీసులు పంపించింది. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలాను సెప్టెంబర్ 16న, మాజీ ఎంపీ మిమీ చక్రవర్తిని సెప్టెంబర్ 15న ఈడీ ఢిల్లీ ప్రధాన కార్యాలయంలో విచారణ కోసం హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కోసం వారిద్దరిని ప్రశ్నించి వారు ఎలా, ఎప్పుడు డబ్బు అందుకున్నారో తెలుసుకోవాలని ఈడీ కోరుకుంటోంది. ఇక ఈడీ గతంలో అనేక మంది ఉన్నత స్థాయి వ్యక్తులను ప్రశ్నించింది. ఇటీవల సెప్టెంబర్ 4న శిఖర్ ధావన్కు సమన్లు జారీ అయ్యాయి. ఆ సమయంలో శిఖర్ ధావన్ పిఎంఎల్ఏ చట్టం కింద తన వాంగ్మూలాన్ని నమోదు చేశాడు. ఆగస్టులో సురేష్ రైనా కూడా ఢిల్లీలో హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే ఊర్వశికి, మిమీ చక్రవర్తికి నోటీసులు జారీ చేసింది ఈడీ. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో మరికొంతమంది సినీ తారలకు ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ అక్రమ నెట్వర్క్ మొత్తాన్ని దాని మూలాల నుంచి నిర్మూలించడం ఈడీ లక్ష్యంగా పెట్టుకుంది. మనీ లాండరింగ్ కేసులో ప్రమేయం ఉన్న తారలకు ఈడీ నోటీసులు జారీ చేయడం మొదలుపెట్టేసింది.